మొహమ్మద్ షమీ గారు బంగారు నందులు మీరు సాధించారు. ఇవే కాకుండా ఈ నాటక రంగం, సినిమా రంగం, టీవీ రంగం, బుల్లితెర. ఈ మూడిట్లో బుల్లితెర, సినిమా నటుల్లో విశ్నాతులైన వారు కూడా నాటక రంగం స్టేజ్ మీద నుంచోవాలి, నటించాలి అని అంటే షేక్ అయిపోతారు. దడబుడుతుంది, వాళ్ళ కాళ్ళకు వణుకొస్తుంది. మరి మీకు నాటక రంగంలో విశేషమైన అనుభవం. మరి ఆ నాటక రంగం పరిషత్తులు ఆడేటప్పుడు మీకు అనేకమైన బహుమతులు వచ్చినాయి. ఇందులో విశేషంగా మీకు నచ్చిన ఒక నాటకం కానీ నాటిక కానీ ఏది, ఆ డైరెక్టరు, ఆ విశేషాలు, అందులో ఒక డైలాగ్ మా కోసం. తప్పకుండా అండి. ముఖ్యంగా చాలామంది సినిమా ఆర్టిస్టులు బాగా పేరు సంపాదించిన వాళ్ళు నాటకాల నుంచి వచ్చిన వాళ్ళే అండి. అందులో ఎల్వి శ్రీరామ్ గారు, మన ఇప్పుడు తనికెల భరణి గారు, మొన్నటి వరకు కొండవలస లక్ష్మణరావు గారు, తర్వాత జయప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వారితో కలిసి మేము నాటకాలు కూడా వేసాం. జయప్రకాష్ రెడ్డి గారు ఆయన చనిపోయే ముందు కూడా నాటకేసాడు. ఆయన ప్రతి ఆదివారం గుంటూరు వెళ్ళి జేపీస్ అని ఆయన పేరున ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నారు అనుకుంటాను. ఆ సంస్థలో ప్రతి నెలకు ఒకసారి సార్ నెలవారీ కార్యక్రమం అది. అందులో మెంబర్స్ అయి ఉంటారు. ప్రతి నెల ఆయన గుంటూరు వెళ్ళి ఒక మంచి నాటకం తీసుకొచ్చి అక్కడ ఆడిస్తాడు. అందులో మేము 2-3 సార్లు నాటికలు తీసుకెళ్ళడం కూడా జరిగింది. వైకే గారు చనిపోయాడు. వైకే నాగేశ్వరరావు గారు మహానుభావుడి మీద దాదాపు 1000 ప్రదర్శనలు ఆయన ఇవ్వటం జరిగింది. వైకే నాగేశ్వరరావు ఈజ్ బెస్ట్ ఆర్గనైజర్ అండ్ బెస్ట్ ఆర్టిస్ట్. ఆయన కూడా మాకు వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఉన్న పెద్దవాళ్ళలో ఆయన ఒకడు. ఆయన 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 ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం తలబెట్టినా అది సూపర్ సక్సెస్ అవుతుంది. అట్లాంటి మహనీయుడు. అయితే నాకు బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం కీర్తిశేషుల నాటకం అండి. కీర్తిశేషు దీన్ని భమిడిపాటి రాధాకృష్ణ గారు రచించారు. ఆ నాటకం నేను చాలా రిహార్సల్స్ వేయించాను, చాలా వేయించాను, నేను వేశాను. అందులో ఒక పాత్ర ఉంటుందండి, మురారి అని. ఆ పాత్ర ఏంటంటే ఆ రోజుల్లో అంటే 50-60 సంవత్సరాల క్రితం రాసింది. ఆర్టిస్ట్ అన్నవాడు, కళాకారుడు తప్పకుండా క్యారెక్టర్ కలిగి ఉండాలి. క్యారెక్టర్ కలిగి లేకపోతే అతను ఆర్టిస్టే కాదు. అతను ఎంత పెద్ద తుడుంఖానైనా క్యారెక్టర్ లేకపోతే ఆర్టిస్టే కాదు. జనం ఈజ్ ఎ పబ్లిక్ పర్సన్. జనం చూస్తుండగా నువ్వు రోడ్ సైడ్కి వెళ్ళినా, తర్వాత సిగరెట్లు, బీడీలు అందరితో ఎదురుకుండా కాల్చినా అది బాగా ఉండదు కదండి. అది ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజునే ఒక కళాకారుడు గురించి రాశాడు. ఆ కళాకారుడు ఆ పాత్ర నేను కూడా వేశాను, చాలామంది చేతి వేయించాను కూడా. అందులో మురారి క్యారెక్టర్ నుంచి కొన్ని డైలాగులు చెప్తానండి. పాడునిచ్చి నిమించి హాయిగా వెళ్ళకెత్తల పడ్డామండి, ఒట్లేసి మెల్లి మెట్లెక్కించుకురా, అదంతా ఒక పీడకలరా పీడకల. అదిగో వినరా చప్పట్లు. ఆ చప్పట్లే కదరా ఆకలి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా ఆ కళాకారుని వెర్రెత్తించే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడ్డం? ఎలా? తమ్ముడు, ఎంఏ చదువుతూ నేను కాలేజీలో మొదటిసారి నాటుకున్నప్పుడు ఈ చెప్పట్లేరా, ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన కార వేసింది అన్నారు. మళ్ళీ ఆడాను రా తమ్ముడు, మళ్ళీ ఆడాను. శుష్కించిపోతున్న నాటక కళకు నా నటన అమృతం అన్నారు. హడ్డు అదుపు లేకుండా ఈ నాటక రంగంలో లీనమైపోయాను. పరిషత్తులకు వెళ్ళమని ప్రోత్సహించారు, వెళ్ళాను కూడా. ప్రతి పరిషత్తులోనూ ఉత్తమ నటుడు అన్నారు. ఇంకేముంది, కళాదేవికి ముద్దు బిడ్డ, నువ్వు కళోద్ధరణకు నడుము కట్టోయ్ అని నా మీద పద్యాలు కూడా వ్రాసారా. నాకు మత్తెక్కిపోయింది. అచంచలమైన ముసుతో, అకుంఠిత దీక్షతో అహోరాత్రులు మైమర్చి కళాసేవ చేశారు రా. ఓహో అన్నారు, సన్మానాలు చేశారు, బిరుదులు ఇచ్చారు. చివరకు ఎంఏ పోయిందిరా. అప్పుడు ఏమన్నారు తెలుసా?
చదువు రాని చోటను అన్నారు. నాటకం ఆడితే పని లేనివాడు అన్నారు. ఆఖరికి ఏం ఖర్చు పెడుతున్నావు అని అడగకుండా డబ్బిచ్చే నాన్న చచ్చిపోయేట్రా, డబ్బు లేక రోడ్డు మీద నిలబడ్డాను. నాటకాపేక్ష మాత్రం పోలేదు. చివరికి మొహానికి రంగు కొనుక్కోవడానికి చెయ్యి చెప్తే తమ్ముడు చప్పట్లు కొట్టిన ఆ చేతుల నుంచి రాగి కానికడు రాలేదురా. గారడి రాయి చప్పట్లు, ఎండ మావురా నిన్ను నవ్వులు. నువ్వైనా అలాగే ఎప్పుడైనా పడిపడి దగ్గర వెళితే మళ్ళైపోతావు. ఏంటి కాఫీయా? తాగమంటే ఏమిటో అనుకున్నానురా. రేపు తాగుతానురా కాఫీ. రేపు నా పుట్టినరోజురా. ఎలా మర్చిపోతానురా ఆ రోజు పుట్టినరోజు కదా అని తలంటుకోమని ఎంతో బ్రతిమాలిందిరా మన అమ్మ. ఏమైనా సరే తలంటుకోమని అన్నాను. మా నాయనవు కదూ, తలంటుకోరా, పుట్టినాడు తలంటుకుంటే ఆయుష్ ఎక్కువ అవుతుందిరా అని గడ్డం పట్టుకుని కళ్ళని నిలుచుకుంది. కాఫీ ఇస్తే తలంటుకుంటానమ్మా అన్నాను. ఎంతో ఆనందపడిపోయిందిరా. ఎంతో ఆనందపడి నన్ను దగ్గర తీసుకుని ముద్దెట్టి కాఫీ కలపడానికి పొయ్యి దగ్గర వెళ్ళిందిరా. కుంపడి మించి పాల గిన్నె దింపుతుంటే చీరెట్టుకుందా తప్పుడు, చీరెట్టుకుందా కాఫీ మొదలు. చీరతో పాటు మనిషి అంటుకుపోయి మూడారి అని అరిచింది. కాలిపోయిన అమ్మదేవి పరిగెత్తుకు వెళ్ళాను. కాలిపోతూ కూడా ముందు కాఫీ కలుపుకొని తాగు నాయన అని చెప్పి మరి చచ్చిపోయిందా మన కన్న తల్లి. థ్యాంక్ యూ. బాగా, చాలా బాగా. థ్యాంక్ యూ సార్.